వచ్చిందండి వయ్యారి. చేసుకోలేదు. కిట్టు ఇక్కడ ఎత్తుతా ఉన్నాం. మమ్మీ డాడీ వేరే దగ్గర గైస్ వి జస్ట్ రీచ్ డెక్కన్ డాబా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ ఫన్ ఫ్యాక్టరీ #NFF. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఇప్పటి నుంచి ఐ ట్రై టు మేక్ వీడియోస్ కాన్స్టెంట్లీ. ఐ జాయిన్డ్ కాలేజ్, మా కాలేజే సెయింట్ ఫ్రాన్సిస్. సో అందుకు లేట్ అయింది వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడము. అండ్ ఐ హ్యాడ్ ఏమంటారు ఎగ్జామ్స్ ఉండే, సో వీడియోస్ ఏం తీయలేదు. సో అందుకే వీడియోస్ రాలేదు. కిట్టు ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చాడు. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆర్ సండే. సో డే వచ్చిందండి వయ్యారి. ఈరోజు సండే అనమాట. సో నేను, మమ్మీ, డాడీ, కిట్టు వీఆర్ గోయింగ్ అవుట్. హైపర్ మార్కెట్ అనేసి కొత్తగా ఓపెన్ అయింది కదా పటాన్ చెరువులో. సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఊరికే అలా చూసేసి వద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు అనేసి టాక్, బట్ చూద్దాం ఎంతవరకు ఉందో, అసలు ఎలా ఉన్నాయి ప్రైజెస్ అక్కడ. విల్ సీ దాట్. ఎంతమంది సలార్ మూవీ చూసారో చెప్పండి గైస్, నేనైతే మిస్ అయిపోయాను. హాయ్ కిట్టు. హాయ్. సో దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ గైస్. నేను డెనిమ్ జాకెట్ వేసుకున్నా, కింద లూజ్ ప్యాంట్స్, నాకు చాలా ఇష్టం ఇట్లా లూజ్ ప్యాంట్స్. మామీ కట్ట ఏదో అంటారు దీన్ని. పైన లోపల ఒక ట్యాంక్ టాప్ లాగా వేసుకున్నాను. దిస్ ఇస్ కిట్టూస్ అవుట్ఫిట్. చెప్పు కిట్, ఏమేమి ఉన్నాయి? తెల్ల వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, స్వెటర్. డాడీ ఏం చెప్పావురా? కిట్ ఎంత గలీజ్గా చెప్పాను. అయినా కూడా అర్థమైంది, నీదే అర్థం కాదు ఎవరికి. మామ్స్ కట్, డాడ్స్ కట్. మమ్మీ వచ్చి కట్ చేసిన దాన్ని. వీఆర్ ఆల్రెడీ మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, అది గుళ్ళో ఏదో పూజ జరుగుతుంది. నేను స్నానం చేసుకోలేదు అందుకే వెళ్ళలేదు గుడికి. మమ్మీ అయితే ఇంట్లో పూజ చేసేసింది. యాక్చువల్లీ వెళ్తా అంటే నేనే వద్దాను, లేట్ అవుతుంది అనేసి. ఇట్స్ 10:53. కిందికి వెళ్తున్నా. డాడీ కార్ తీస్తున్నాడు, ఆల్రెడీ బయటనే ఉన్నట్టుంది. చలో లెట్స్ గో. I don't wanna say anything, 'cause if I do I might say the wrong words. Oh no. So I'll keep my mouth shut and not listen. Afraid I'll lose you if I didn't. Till we find what we're missing and compromise. So I'll keep. ఈ హైపర్ మార్ట్ చాలా దూరం ఉంది. మాకేదో ఊరికోతున్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం హైవే రోడ్ ఉంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ఒకవేళ దారి తప్పితే ముంబైలో తేలుతాం. డైరెక్ట్ గా ముంబైలో వెళ్తాం. ఎట్లాగో 1 వీక్ హాలిడే ఉంది కాబట్టి డ్రెస్ అక్కడ కొనుక్కుందామా. హైవే అంటేనే భయం వేస్తుంది. అప్పుడు రామాంజన స్టాచ్యూ కనేసి ఒకరోజు రామాంజన స్టాచ్యూ కనేసి వెళ్ళాము. డాడీకి యాక్చువల్గా అప్పుడప్పుడే నేర్చుకున్నాడు కారు. క్రాస్ అవ్వాల్సింది ఒకటే టోల్, కానీ నా వల్ల ఒక 5 to 6 టోల్స్ క్రాస్ అయ్యింది. ఆఫ్టర్ 1 hour ఆఫ్ స్ట్రగుల్ వీఆర్ హియర్ అట్ హైపర్ మార్ట్. వి జస్ట్ రీచ్డ్ వాల్యూ మార్ట్. ఇప్పుడే కార్ కూడా పార్క్ చేసేసినాము. లెట్స్ గో ఇన్సైడ్. దానికి కొంచెం కేవ్స్ లాగా చిన్న చిన్న స్ట్రీట్ మార్కెట్ లాగా పెట్టారు. ఇట్స్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే దగ్గరలో ఎక్కడ హోటల్స్ లేవు. లెట్స్ గో ఇన్సైడ్. చూద్దాం. బయట అయితే చాలా కార్స్ ఉన్నాయి, ఎక్కువ జనాలు ఉన్నట్టున్నారు. చూపించా. ఇడనే తినేద్దామమ్మా. ఇదేంటో హాట్ బకెట్ బిర్యానీ అంట. నైస్, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓ వావ్, వేఫల్స్ ఆర్ ఆల్సో దేర్. ఇది చైనీస్కి సంబంధించింది. విస్పాట్, థిక్ షేక్. ఓ లేనివంటూ లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడే వచ్చిన వాళ్ళు ఇక్కడే తినేయచ్చు కూడా మంచిగా. వావ్, గర్ల్స్కి ఇష్టమైన బర్గర్ కింగ్. నైస్. తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు మంచిగా.
ఎంట్రన్స్. అది నిజమైన రోబోటా లేకపోతే లోపల మనిషి ఉన్నాడా? ఐ యు షూర్ మనిషి ఉన్నాడా? రోబోట్ చాలా మంది ఇంత దూరమైన జనాలు బాగానే వచ్చారు ఇక్కడ. ఇది నిజమైన రోబోటా మనీషా? ఇంకైతే అర్థమైతలేదు. అర్థమైందా అయితే? ఉమెన్స్ రెడీమేడ్ అని ఒక సెక్షన్ ఉంది. ఇక్కడ అంతా ఉమెన్స్కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంది. ఉమెన్స్ సెక్షన్ పక్కనే వీ హ్యావ్ సిల్వర్ హౌస్, మేబీ సిల్వర్ జ్యువెలరీ అనుకుంటాం. ఆపోజిట్ ఇంకా బాయ్స్ సెక్షన్ ఉంది. వీఆర్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ వింటర్ వేర్, కొంచెం మంచి స్వెటర్స్ లాగా ఏమన్నా. నేను కిట్టు ఇక్కడ ఎత్తుకుతా ఉన్నాం. మమ్మీ డాడీ వేరే దగ్గర చెప్పండి. $995. ఇది కూడా ఇది ఆఫ్టర్. ఇది చాలా బెటర్ దానికంటే. గర్ల్స్ దగ్గర అయితే చాలా 95. వీళ్ళ ప్రైస్ 895. తక్కువ. యాక్చువల్లీ ఇంత డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి అందరు జనాలు వస్తారు. చక్కగా వేసుకోవచ్చు సైడ్. వేడిగానే ఉందా? వేడిగా ఉందా? జిప్ వేసుకో ఒకసారి. మొత్తం వేసుకో వేసుకో. చేతుల దగ్గర కూడా టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ట్రై చేస్తుంది. నేను ఒకటి తీసేసుకున్నా. బాగుంది. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఆ టైట్ చేసుకోవచ్చు. నేను ఇద్దండి. బాగుంది. బాయ్స్ అందరికి మంచిగా బ్రాండెడ్ ఉన్నాయి. బ్రాండెడ్లో కూడా సమ్ 20% ఆఫ్స్ ఉన్నాయి. జాక్ అండ్ జోన్స్లో అయితే 50% ఆఫ్ ఇఫ్ యూ టేక్ 2. మంచి డీల్ యాక్చువల్గా. దొరికారు మా మమ్మీ డాడీ. క్రాకరీస్ అంటే ఇష్టం. ఐ లవ్ క్రాకరీ సెట్స్. ఇట్లా సింపుల్ ఉంటే ఇంకా బాగుంటాయి. 20 కౌంటర్స్ ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ కౌంటర్ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 4 to 5 ఐటమ్స్ అంట. కొన్ని తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సాయి వాళ్ళకి తీసుకున్నాం చూసావా, అవి బయట ఎక్కువ ఉన్నాయి కదా చిన్న. అవి కొంచెం బయట ఎక్కువ ఉన్నాయి. కానీ చెప్పినంత ఏం లేదు అవి. లోపల వాళ్ళకే తెలియదు ఎక్కడ ఏమేమి ఉన్నాయో వర్క్ చేసేటోళ్ళకి. చిన్నమ్మ మా ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉందేమో చూడదంటే తెలీదు. కుకట్పల్లి రే ఇప్పుడు అది పెట్టరా, రూట్ పెట్టు. తెలుసా ఇక్కడ నుంచి నీకు రూట్ తీసుకోవాలి. సో గైస్ అయిపోయింది. వాల్యూ మార్ట్, హైపర్ మార్ట్ అన్నీ అయిపోయినాయి. అలసిపోయినాం అనమాట. ఇప్పుడు డెక్కన్ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు డాబా. సో కుకట్పల్లి సైడ్ డెక్కన్ డాబా అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను రీల్స్లో చూసాను, బాగుందనేసి టాక్ అనమాట. అక్కడికి వెళ్ళాక చెప్తా ఎలా ఉందో. గైస్ నిన్న మేము
లూలు మాల్కి వెళ్తే ఒకళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్నారు. అది యాక్చువల్ వేస్ట్ తక్కువ వచ్చినా కూడా ఇక్కడ ఇంత దూరం రావడం వేస్ట్. అసలు ఏం లేవు, ఎక్కువ వరకు ఉన్నాయి అంటున్నారు కానీ స్ట్రైట్ ఉంటా బాబు. క్వాలిటీ కూడా బాగాలే. టీ షర్ట్స్ క్వాలిటీ బాగాలేదేమో, పాతగా ఉన్నట్టున్నాయి. పాతగా అన్ని ఫేడ్ అయిపోయినాయి. బ్లాక్ షర్ట్స్, బ్లూ షర్ట్స్ డాడీది ఇక్కడ ఉంది. అన్ని మంచిగా లేదు. అంత ఎంతైతే హైప్ చేసారో అంత అయితే లేదు. అటు ఇటు చూడండి ఏమైనా మంచి ఇట్స్ సేమ్ లైక్ మెట్రో, కట్పల్లి మెట్రో, సుచిత్ర మెట్రో ఎట్లుంటుందో అలానే ఉంది. ఇందాక మేము వచ్చేటప్పుడు రూట్ చాలా లాంగ్ వచ్చాము, ఇప్పుడైతే చాలా తొందరగా వచ్చేసినాం దగ్గరలో. మియాపూర్లోకి యాక్చువల్లీ కుకట్పల్లి నుంచి కేపీహెచ్బి నుంచి స్ట్రెయిట్ రూట్ ఉంది, ఎక్కడ తిరగవద్దు, స్ట్రెయిట్ ఉంది. మేము అనవసరంగా అటు తిరిగి ఇటు తిరిగి హైవేకి ఏమేమో చేసినాం. తెలిసి మనకి గూగుల్ మ్యాప్స్కి ఏదో శత్రుత్వం ఉన్నట్టు ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ లాంగ్ రూటే చూపిస్తుంది మాకు ఎప్పుడు. వి జస్ట్ రీచ్ డెక్కన్ దాబా. ప్లేస్ అయితే చాలా చిన్న ఉంది కానీ ఫుడ్ ఎట్లుందో ఇంకా తెలియదు. బికాజ్ ఆర్డర్ యాక్చువల్లీ టైమింగ్ డిఫరెంట్, ఎందుకంటే మేము ఇప్పుడు 3:30 ఇది జస్ట్ స్టార్ట్అప్ లెక్క పెట్టినట్టున్నది చిన్నగా. సో వచ్చాక ఫుడ్ ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడే తిన్నాము. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది కానీ కొత్తగా పెట్టిన దాబా కాబట్టి సర్వీస్ కొంచెం నచ్చలేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు సర్వీస్ చేసే వాళ్ళు. ఒక్క ఆయననే ఉన్నాడు చెప్పాలంటే, కొంచెం తక్కువ అనిపించింది. రీజనబుల్ రేట్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. సండేస్ సాటర్డేస్ రాకండి, వెయిటింగ్ ఉండాల్సి వస్తుంది. పైగా చాలా వెరైటీస్ అయిపోయినాయి మేము వెళ్ళే టైంకి. బిర్యానీ లేదు, ఇంకా ఏంటి చికెన్, తందూరి చికెన్ చెప్పాము, అది లేదు. సో వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ ప్రమోషనల్ వీడియో, ఊరికే నచ్చింది కాబట్టి చెప్తున్నాను. So that's it for today's video, guys. If you like this video, please like, share, comment and subscribe to my channel Navya's Fun Factory. #NFF. Tata, bye bye.